నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తీవ్ర రసబసగా మారింది రాజకీయం. వరంగల్ జిల్లా ములుగు పరకాల వేదికగా జరిగినటువంటి ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ పాలన కేవలం కుటుంబ న్యాయం కోసం సాగితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తుందని సీఎం చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్లకు పదవులు ఇవ్వడమే కేసీఆర్ పాలన సారాంశమని ధ్వజమెత్తిన రేవంత్, తాము సీతక్క, కొండా సురేఖ వంటి బహుజన నాయకులకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించామని గుర్తుకు చేశారు. రాబోయే సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బహిరంగ చర్చకు రావాలంటూ కేసీఆర్ కుటుంబానికి నేరుగా సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తెలంగాణ సాధనలో కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలను ప్రజలు గుర్తించారని, సొంత సమర్థతతో గెలిచిన నేతలను కుటుంబ పాలన అని ముద్ర వేయడం సరికాదని కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ చెప్తున్న సామాజిక న్యాయంపై ప్రతిపక్షాలు కూడా పదునైనటువంటి ప్రశ్నలు గుప్పిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కీలకమైన ఆర్థిక, హోం, నీటిపారుదల శాఖలు కొందరి చేతుల్లోనే ఉంచి మిగతా వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చామని చెప్పడం ఎంతవరకు సమంజసమని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రేవంత్ సవాల్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ వ్యూహం ఏంటి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన నేపథ్యంలో మరి ఈ సామాజిక న్యాయం నినాదం కాంగ్రెస్కు ఏ మేర మైలేజ్ ఇస్తోంది? బీఆర్ఎస్ దీన్ని ఎలా తిప్పికొట్టబోతుంది అనేటువంటి అంశంపై ఇప్పుడు మనం మీడియా డిబేట్లో చర్చిద్దాం. మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చిక్కు రాహుల్ గారు, విశ్లేషకులు, అలాగే నగేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే కాంబోజీ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఎనుగంటి రాజునేత గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైట్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రైట్, మొత్తానికైతే మనం రాహుల్ గారితో మాట్లాడదాం. రాహుల్ గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ, ఒకరిపై నేను అలా చేస్తూ ఉన్నాను చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి వైనం కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా రోజు రోజుకి ఈ పార్టీల పరంగా చూస్తే నేనే ఎక్కువ అంటూ నేనే ఎక్కువ, నేను ఇది చేసిన అంటే ఇది చేసిన అంటే ఎవరికి వారు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా మీకు స్వతంత్ర ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. అయితే యాక్చువల్గా సామాజిక న్యాయం ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నడుస్తుందో, సామాజిక న్యాయం మన రాజ్యాంగం ఏం చెప్తున్నదో చిన్న రోల్ అవుట్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ఫండమెంటల్ రైట్స్లో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 15 and 16 డిస్క్రిమినేషన్ ఉండకూడదు, వివక్ష చూపకూడదు అని ఉంది. ఆర్టికల్ 17లో అన్టచబిలిటీ అనేది ఉండకూడదు. అన్టచబిలిటీ అంటే ఫలానా వర్గానికి చెందిన వారు మంచినీళ్ళు తాగితే నేను ఆ గ్లాస్లో నీళ్ళు తాగను, ఫలానా వర్గానికి మీరు చెందారు కాబట్టి మీరు మా గుడిలోకి రాకూడదు, అలాంటివి ఉండకూడదు అని ఉంది. ఆర్టికల్ 40 ఏం చెప్తుంది? వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ గ్యారంటీ ఇవ్వాలి అని చెప్తుంది. ఆర్టికల్ 38 and 39 కూడా ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎంపవర్మెంట్ చేయాలి, వివిధ ఏవైతే ఇతర వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీకర్ సెక్షన్స్ని ఎంకరేజ్ చేయాలని ఉన్నది. ఇందులో భాగంగా పార్టీలు ఏ మేరకి వాటిని పాటిస్తున్నాయి కాన్స్టిట్యూషన్ బుక్ అనేది మనం ప్రత్యక్షంగా చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది. నేను ఒక్కడనే చెప్పే అవసరం లేదు. కాకపోతే విల్ కమ్ విత్ ద డైనమిక్స్ ఆఫ్ బీఆర్ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దళిత బంధు ఇచ్చిన చాలా గిరిజన భూములని ప్రైవేటైజేషన్ చేశారనేది విపరీతమైన చర్చ జరిగింది అప్పట్లో. బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోవటము, ఇటువైపు కాంగ్రెస్కి వస్తే 6 గ్యారంటీలు అట్టున్నా కానీ రుణమాఫీ సంపూర్ణంగా చేయలేకపోవటము, బీసీ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయలేకపోవటము. అదేవిధంగా బీజేపీ వైపుకి వస్తే హిందుత్వ అనే పేరుతో సామాజిక న్యాయం విపరీతంగా విస్తరిస్తుంది దేశమంతా. అలాగే దళితులపైన అత్యాచారాలు పెరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ రికార్డ్ చూసుకుంటే. అలాగే బీసీ రిజర్వేషన్ అలాగే ఉండిపోయింది. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే మనకు ప్రైమ్ ఎజెండా ఏముండాలా? ఇన్ కేస్ సామాజిక న్యాయమే కావాలనుకుంటే 25 to 27% ఉన్న బీసీ రిజర్వేషన్ని 35 to 40% చేసే ఉద్దేశంతో మాట్లాడాలా. తర్వాత మన దళితన్నలు, మాలన్నలు, మాదిగన్నలు అనేది ఏదైతే ఎన్రిచ్మెంట్ ఉందో దాని పట్ల మన ఎజెండా ఉండాలా. గిరిజనులకి పాపులేషన్ తగ్గట్టుగా సీట్లు ఇవ్వాలా. అదేవిధంగా 33% మహిళా రిజర్వేషన్ అనేది నోటి మాట దాకా కాకుండా ఖచ్చితంగా అమలు అవ్వాలండి. కార్యరూపం దాల్చాలి, క్షేత్రస్థాయిలో అది అమలు చూపించాలంట. దట్ ఈస్
మనం ఇప్పుడు అనుకునే సామాజిక న్యాయంలో దానికి ఒక శానిటీ ఉంటుంది. ఓకే రైట్. మరి రేవంత్ రెడ్డి కుటుంబ న్యాయం వర్సెస్ సామాజిక న్యాయం అనేటువంటి ఈ నెగిటివ్ను వరంగల్ వేదికగా బలంగా తీసుకెళ్లడం వెనుకున్నటువంటి ప్రధాన రాజకీయ వ్యూహం ఏమైనా ఉందంటారా దాంట్లో? ఇప్పుడు ఒకటి, కుటుంబ పాలన అనేది బీఆర్ఎస్ హయాంలో జరిగిందనేది అది అందరికి తెలిసిన సత్యమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది జరిగిపోయింది. ఇప్పుడు మీ హయాంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. మీరు కీలకమైన శాఖలు, ఎడ్యుకేషన్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అయితే ఎడ్యుకేషన్ మీద మినిస్టర్ లేడు మనకి. ఎడ్యుకేషన్కే అయిన బడ్జెట్ లేదు, హామీ ఇచ్చినంత బడ్జెట్. సో విచ్ వే ఆర్ వి విత్ పాత్ ఆర్ వి గోయింగ్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ పైన విమర్శ చేస్తుంది తాత్కాలికము, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది మనకి ఈ సమస్యలన్నిటికీ? సామాజిక న్యాయానికి కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంది, మనం చేస్తుంది ఏంది? చేస్తేనే కదా అదే చెప్తున్నాను. సో మరి ఇంకొకటి, మరి 2026 నాటికి కూడా కాంగ్రెస్ కుటుంబ పాలన నినాదాన్ని వాడుకోవడం మరి వారి పరిపాలనపైనటువంటి లోపాలని కప్పిపుచ్చుకోవడానికా, లేకపోతే బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసేటువంటి ఆప్షన్ కోసం ట్రై చేస్తున్నట్టు అనుకోవచ్చు అంటారా? ఒకటి, బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది కాబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్లో పడకుండా ఎలా కాపాడుకుంటుంది అనేది కాంగ్రెస్ చూసుకోవాలండి. కుటుంబ పాలన మీద ఫోకస్ చేస్తే ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే దాని మీదనే ప్రైమ్ ఎజెండా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన కాదా అనేది ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గడిచింది, వాళ్ళ లోపాలు చూశారు, వీళ్ళని ఎన్నుకున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ విధానం ఏందనేది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి, కరెక్ట్ టైంకి ఎవరికే జవాబు చెప్పాలో చెప్తారు. కాబట్టి ప్రజల్ని ముందు చూసుకుంటూ, మనం ఇచ్చిన హామీలని ముందు చూసుకుంటూ వాటిని అమలు ఎలా పరచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మన ఫోకస్డ్ ఉంటే బాగుంటుందండి. రైట్. ఎనుగంటి రాజునేత గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వెల్కమ్ సార్, వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్, మనం చూస్తూ ఉన్నాం మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పైనే టార్గెట్ పెట్టి విమర్శలు గుప్పిస్తూ ఉంది. సో మరి నిన్న మనం చూసాం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు పోయిన సందర్భంగా మాట్లాడుతూ మాది సామాజిక న్యాయం చేసేటువంటి ప్రభుత్వం అని అనేక రకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే, సామాజిక న్యాయం అంటే ఏంటి ఒకసారి మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మీరు సామాజిక న్యాయం అని చెప్పి మేమే అందరికీ పెద్దన్న పాత్ర లెక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు కదా. మరి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కదా ఇప్పటి వరకు. బడ్జెట్లో మీరు బీసీలకు పెట్టినటువంటి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎన్ని, ఖర్చు చేసినటువంటి నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఒకసారి ఆలోచన చేయండి. బీసీ రిజర్వేషన్లను 42% ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మాటలు మాట్లాడిరు. ఎక్కడైనా అమలు చేసిరా? దీన్ని చేయలేదు. ఇందాక విశ్లేషకులు చెప్పిన దానికి కూడా నేను కూడా ఏకీభవిస్తున్నా. ఏందనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యకు బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి నిధులు ఎన్ని, మనకు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పెడుతున్నటువంటి బడ్జెట్లో పెడుతున్నటువంటి నిధులకు మన రాష్ట్రంలో పెడుతున్నటువంటి నిధులను ఒకసారి చూస్తే చాలా భారీ ఎత్తున తేడా ఉంది. 8% నిధులను మనం బడ్జెట్లో విద్యకు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయి? తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్లను బాగు చేయాలంటే, అవస్థాపన సౌకర్యాలను కల్పించాలంటే, కనీస సౌకర్యాలు కల్పించాలంటే, మంచినీటి సౌకర్యాలు కల్పించాలంటే, గవర్నమెంట్ కాలేజీలలో స్కూళ్ళలో ఇప్పటికీ బాత్రూములు లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు మరి బడ్జెట్లో నిధులు కేటాయిస్తే మీరు ఇవన్నీ వసతులు మెరుగు అయినాయా? ఒకసారి చూడండి. మీరు సామాజిక న్యాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఉన్న పథకాలను అన్నిటిని కూడా ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు. సామాజిక న్యాయం అంటే ఇంకా ఏంటి? బడ్జెట్లో నిధులు కేటాయించరు, మంత్రివర్గంలో అన్ని వర్గాలకు న్యాయం చేయరు. ఇంకా మంత్రివర్గంలో ఇప్పటికి 2-3 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి, వాటిని భర్తీ చేయరు. హోంశాఖకి ఇప్పటి వరకు మంత్రే లేడు, విద్యాశాఖకి ఇప్పటికి మంత్రే లేడు. అన్ని శాఖలను ఒకరి దగ్గరనే పెట్టుకొని ఈరోజు మానిటరింగ్ చేయడానికి కూడా
ఇబ్బంది అవుతున్నా కూడా మీరు మళ్ళీ వచ్చి మేము సామాజిక న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం చేస్తాం అని చెప్తున్నారు. నిజంగా మీరు సామాజిక న్యాయం చేసేటువంటి పార్టీ అయితే మొదలు మీరు ముఖ్యమంత్రిగా బీసీని పెట్టండి అయ్యా స్వామి. మీ పార్టీలో బీసీని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. పిసిసి అధ్యక్షుడిని బీసీని చేసిర్రు, మరి ఎందుకు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేయడానికి బీసీలు పనికిరారా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు ఈరోజు మీరు ప్రజలను మళ్ళీ తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అరచేతిలో స్వర్గం చూపించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ? కాబట్టి వీళ్ళు ఈరోజు గురిగింద గింజ సామెత గుర్తొస్తుంది. వీళ్ళే అన్యాయం చేస్తారు, మళ్ళా వీళ్ళే బయటకు వచ్చి మేము సామాజిక న్యాయం చేస్తున్నాం, సామాజిక న్యాయం చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో దేశ స్థాయిలో చర్చ జరగలేదా సార్? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం ఏ రకంగా ఉందో. 4 కోట్ల జనాభాలో ఈరోజు 56% పైగా ఉన్నటువంటి బీసీలకు దక్కాల్సినటువంటి రాజకీయ వాటాను దక్కకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో ముఖ్యమైనటువంటి 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ఈసారి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ససేమిరా ఒక్క గంట సేపు కూడా ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరగకుండా చేసింది కదా. మహిళలకు రిజర్వేషన్ బిల్లు, తర్వాత డీలిమిటేషన్ బిల్లు పెట్టి ఈసారి ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక్క గంట కూడా ఈరోజు సమావేశాలను నడవకుండా చేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సామాజిక న్యాయం అంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనేటువంటి రకంగానే ఉంది తప్ప వేరేదేమీ లేదు. వీళ్ళు అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వకుండా దూరం పెడుతున్నారు. అటు విద్యారంగాన్ని మొత్తం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు రియంబర్స్మెంట్ చూడండి సార్. మీరు సామాజిక న్యాయం అంటే 1, 2, 3 ఉదాహరణలతోనే వీళ్ళ వైఖరి ఏందని తెలిసిపోతుంది. ఒకటి, విద్యకు సంబంధించినటువంటి నిధులేమో బడ్జెట్ లో కేటాయించారు. దాదాపు 15, 16, 20% వరకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ లో నిధులు విద్యకు సంబంధించి వీళ్ళు 8.5, 8%, 7% నిధులను కేటాయిస్తున్నారు. ఒకటి. రెండోది, దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు బకాయిలు, మెస్ బకాయిల విషయంలో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతిరోజు ప్రభుత్వం మీద మాట్లాడుతున్నా కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అన్ని రంగాలలో ఈరోజు యువత ఈరోజు వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పిన దాంట్లోనే అబద్ధాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు అని చెప్పే ఈరోజు అన్ని వర్గాలను మోసాలకు గురి చేస్తున్నారు. యువ వికాసం ఎటుపోయింది సార్? ఈరోజు యువత మొత్తం కూడా అన్నమో రామచంద్ర అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు మాకు జాబ్ నోటిఫికేషన్స్ వేస్తారా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మీరు 10,000 ఉద్యోగాలు ఇచ్చిరా, 5,000 ఉద్యోగాలు ఇచ్చిరా, లెక్కలు మీరు అన్ని తారుమారు చేసి 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని చెప్తున్నారు. గతంలో సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్తే మీరు అదే మాట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రు. వచ్చిన ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూస్తామని చెప్పిర్రు. తర్వాత జాబ్ క్యాలెండర్ అని పెట్టిర్రు అసెంబ్లీలో. జాబ్ క్యాలెండర్ ఏమైనా అమలైందా సార్? ఇప్పటి వరకు మనందరం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తున్నాయా? ప్రతి నెల నోటిఫికేషన్లు వస్తున్నాయా? టైంకు నోటిఫికేషన్లు రావాలి కదా. టైంకు మీరు ఎగ్జామ్స్ పెట్టి కండక్షన్ చేయాలి కదా. ప్రతి నెల ఎంతో మంది రిటైర్ అవుతారు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు మీరు ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు? ఖాళీలను భర్తీ చేస్తలేరు. నిరుద్యోగ భృతి అని చెప్పిరు. 3,016 రూపాయలు ఈరోజు ప్రతి నిరుద్యోగికి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాము. ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు చదువుకోవడం కోసం తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పేసి ఈరోజు ఓట్లు దండుకున్నారు. ఎక్కడ ఇస్తున్నారు సార్ నిరుద్యోగ భృతిలు? స్కాలర్షిప్లు ఇయ్యరు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇయ్యరు. 5 లక్షల రూపాయల యువతకు భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, భరోసా కార్డు లేదు. అటు ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు? స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు కదండి. అరే రేషన్ కార్డులు ఒకటి ఇస్తే అయిపోతుందా సార్? రేషన్ కార్డులు మేము డెవలప్మెంట్ విధంగా డెవలప్మెంట్ కోసం మేము ముందడిగేస్తా ఉన్నాం, ఒకటొకటి చేస్తా ఉన్నాం. సో కొంత సమయం పట్టే అవకాశం ఉంది, బట్ ఖచ్చితంగా చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు.
మహిళ సార్ ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉమ్, ఈరోజు అక్క చెల్లెళ్ళు నన్ను ఆశీర్వదించడం ద్వారానే నేను ముఖ్యమంత్రిని అయినా ఉమ్, అక్క చెల్లెలకు నేను ఖచ్చితంగా ఎప్పటికీ తోడుగా ఉంటా అని చెప్తాడు. ఉమ్, అయ్యా మరి ఇదే అక్క చెల్లెళ్ళు ఈరోజు ఎక్కడ నువ్వు మీటింగ్ పెట్టినా కానీ మీడియా వాళ్ళు పోయి మీటింగ్కి వచ్చినటువంటి మహిళలతోని మీడియా వాళ్ళు మాట్లాడడం అంటే మాకు 2,500 ఇస్తా అని చెప్పిండు, ప్రతి నెల ఖాతాలో వేస్తా అన్నాడు. ఉమ్, ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు వచ్చింది సార్, మరి మా అకౌంట్ లో డబ్బులు పడలేదు కదా అని అడుగుతున్నారు. ఉమ్, యువతీ యువకులకు చదువుకునేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పిరు, మాకు ఇయ్యలేదని అడుగుతున్నారు. ఉమ్, 2 తులాల బంగారం ఇస్తా అన్నాడట, ఉమ్, బంగారం ఇస్తలేరని అడుగుతున్నారు. ఉమ్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, మాకు ఇస్తలేడని చెప్తున్నారు. ఉమ్, డ్వాక్రా సంఘాలకు మహిళలకు రుణాలు, సబ్సిడీ కింద రుణాలు ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటాము, వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహిస్తామని చెప్పిరంట. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇస్తున్నారా, మీరు డబ్బులు ఇస్తున్నారా? పాల వడ్డీ రుణాలు అని చెప్పి గతంలో ఇచ్చిరా? ఇందిరమ్మ ఇండ్లు సార్ 3 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడ ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇండ్లు నిర్మాణం జరిగినాయో చూపియమని చెప్పండి. రైట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు 2023లో అధికారం చేజిక్కించుకోవడానికి రేవంత్ రేవంత్ రెడ్డి గతంలో కూడా విమర్శలు చేశారు. కుటుంబ పాలనను అంతమొందించాలి, కుటుంబ పాలన ముందుకు రానియొద్దు, కుటుంబ పాలన తెలంగాణను శాసిస్తుంది అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో తెలంగాణ ప్రజలు దాన్ని విశ్వసించారా లేకపోతే ఇంకా ఏంటి అనేది పక్కన పెడితే, తెలంగాణ ప్రజలైతే ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి పైన కనిపిస్తుంది. సో మరి ఈ 2 ఏళ్ల తర్వాత కూడా సేమ్ అదే సిచ్యువేషన్, అదే పదాన్ని వాడుకొని ముందుకెళ్ళడం, ఇప్పుడు కూడా వాడడం అంటే తెలంగాణ ప్రజలు దీన్ని విశ్వసించే అవకాశం ఉందా? దీన్ని కరెక్టే అని అనుకునే అవకాశం ఉందంటారా? సార్ ఎక్కడ కూడా లేదు సార్. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు తెలిసిపోయింది. ఉమ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగింది, తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గెలిచిరు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు ఎవరు గెలిచిరు, అందరికీ తెలిసి విషయం. ఉమ్, ఈరోజు పార్లమెంటు స్థానాల్లో కూడా వీళ్ళు సగానికి పైగా గెలవలేకపోయారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళకి సగానికి పైగా స్థానాలు రానే లేదు. ఉమ్, సో ప్రతి దగ్గర అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి ప్రజల లోపల, అటు విద్యార్థుల్లో, యువతీ యువకుల్లో, మహిళల్లో, నిరుద్యోగుల్లో, అందరి దగ్గర అందరూ ఈరోజు అసంతృప్తితోని ప్రభుత్వం మీద ఉన్నారు. ఇచ్చినటువంటి ఎలాంటి హామీలు, గ్యారంటీలు అమలు కాలేదు. ఉమ్, ఇవన్నీ ఉదాహరణలు నేను చెప్పినా కదా సార్. ఇప్పుడు అవును. ప్రతి ఒక్క ఉదాహరణ నేను చెప్పింది వీళ్ళు చెప్పిందే. మరి సామాజిక న్యాయం ఏడ ఉంది దీంట్లో? మీరు చెప్పిన విషయమే కదా ఈరోజు. ఉమ్, మేము యువతకు భరోసా కార్డు ఇస్తామన్నారు, నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు, ఉద్యోగ క్యాలెండర్ అన్నారు, 3,016 రూపాయలు అని చెప్పిర్రు, పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. 2,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఉమ్, ఇస్తున్నటువంటి పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. పెంచిర్రా? ఉమ్, వంచినట్టేగా. ఈరోజు లక్షలాది మంది ఈ వృద్ధులను, ఈరోజు ఒంటరి మహిళలను, వితంతువులను ఈరోజు మీరు వంచనకు గురి చేసినట్టే కదా. ఈరోజు అవును. లక్షలాది మంది యువతను, 50 లక్షల మంది నిరుద్యోగ యువతను ఈరోజు మోసానికి మీరు గురి చేసినట్టే కదా. నోటిఫికేషన్లు వేయకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసానికి గురి చేసినట్టే కదా మీరు. మీరు ఈ ఒక పక్క ఈ రకంగా అన్యాయాలకు గురి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను మళ్ళీ సామాజిక న్యాయం మా వల్లనే సాధ్యమవుతుంది, సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయం మాతోనే సాధ్యం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం ఎందుకు? చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఉమ్, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏ రకంగా ఉందనేది. ఉమ్, ఈరోజు ఉద్యమకారులు అందరు తల్లడిల్లిపోతున్నారు సార్. మీరు మీటింగులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. మొన్న నేను కూడా పోయిన ఉద్యమకారుల మీటింగ్ కు, తెలంగాణ ఉద్యమకారుడిగా. మన సెక్రటేరియట్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర పెట్టినటువంటి మీటింగ్ కు నేను కూడా పోయినా. మీరు ఉద్యమకారులకు ఏం చేసిరు? 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు, ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పారు, జీవితకాలం పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఒకటన్నా అమలైందా సార్ ఇందులో? ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి. చివరి సంవత్సరం ఎట్లాగూ ఎన్నికలకే పోతది కదా. ఉన్నది ఒకటే సంవత్సరం కదా ఇప్పుడు. ఓకే. ఉద్యమకారులకు ఒకసారి రాహుల్ గారితో మాట్లాడతామండి. రాహుల్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సేమ్ రాజనేత గారిని అడిగినటువంటి ఆ క్వశ్చన్ని మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. గతంలో కూడా ఇదే వర్డ్ యూజ్ చేశారు. కుటుంబ పాలనలో, కుటుంబంలో ఉన్నటువంటి
వాళ్ళకు జాబులు ఇవ్వడము, వాళ్ళని డెవలప్ చేయడము, ఇదే రొటీన్గా వాడినటువంటి, అంటే అప్పుడు వాడినటువంటి అదే వర్డ్ ఇప్పుడు కూడా వాడుతున్నటువంటి వర్డ్ని తెలంగాణ ప్రజలు విశ్వసించే అవకాశం ఉందా? వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే అండి తెలంగాణ ప్రజలని, మన ఒక చర్చలో నేను డిస్కస్ చేస్తుంటే ఇట్లా పొలిటికల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి ఏపీలో కానీ తెలంగాణలో కానీ అది ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ధర్నా చౌక్ని బంద్ చేసిందంటే మా కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ని తెరిచింది కదా అంట. మీరు ధర్నా చౌకులు బంద్ చేస్తారా, ధర్నా చౌకులు తెరుస్తారా అని కాదు, ఎంత నిరసన ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నిరసనకు ప్రత్యామ్నాయం ఏంది, వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం? అసలు ఇందాక అన్నగారు చెప్పినట్టు నిరుద్యోగ పూర్తి ఏదండి. నేను ఇప్పటికీ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ థింగ్ ఏంటంటే ఫ్రీ బస్ ఇచ్చే బదులుగా ఆ స్కూల్స్, టాయిలెట్స్, శానిటేషను హైజీన్గా డెవలప్ చేయండి, సివిల్ వర్కులు చేయండి ప్రభుత్వ పాఠశాలల్లో. బాలికలకి టాయిలెట్ సరిగ్గా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. బికాజ్ ఐ బేసికల్లీ వర్క్స్ ఆన్ గవర్నమెంట్ స్కూల్, ఒక సోషల్ వర్కర్గా కూడా. కాబట్టి సరైన మౌలిక వసతులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీరు పెంచండి. ఇంకోటి, మీరు ప్రస్తుతానికి పెంచిన ఎడ్యుకేషన్ బడ్జెట్ అవుతుందో 8.2%, అది మీ జీతాలకి పెన్షన్లకు తప్ప ఇంప్రూవ్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దేనికి పనికొస్తలేదు. ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ చేసిరా, ఒకటి పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే, అప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి సంపూర్ణ రుణమాఫీ చేసిర్రు. మిగతా ఎప్పుడు చేయలేదు కదా, సంపూర్ణ రుణమాఫీ కాలేదు కదా. నేను అదే అంటున్నా అండి. ఇప్పుడు మీరు ఇతర పార్టీల పైన ఫోకస్ చేసే బదులు లెట్స్ ఫోకస్ ఆన్ యువర్ పార్టీ, యువర్ ఎజెండా, మీ హామీలు, దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ కదండి. మనము పెండింగ్లో ఉన్న వాటి పెండింగ్లో అనిపించేయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. ఇంత షార్ట్ ఆఫ్ ద స్పాన్ ఎంతసేపు అండి, రోజులు రేపటి దినానికే రూపం లేదు. ఎట్లా రోజులు గడిచిపోతుంటే మనకి ఏదైనా కొత్తది ప్రణాళిక స్టార్ట్ చేస్తే కూడా ఇవి సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి, సమయం చాలా తక్కువ ఉంది. ఇచ్చిన హామీలే కంప్లీట్ చేసే పరిస్థితుల్లో మనం లేనప్పుడు కొత్త ప్రణాళిక లెక్కన చేస్తాం. మేబీ ఒకటి ఇంటెలెక్చువల్ మీట్ పెట్టుకొని ఇప్పుడు ఇంత షార్ట్ స్పాన్లో మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఒక ఉన్న వాటిని మనం స్పీడప్ ఎట్లా చేయాలనేది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. రైట్, ఒకసారి మనం చూద్దాం. మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే నగేష్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మినీ డిబేట్. రైట్, ఒకసారి యాదగిరి గారితో మాట్లాడినాక నగేష్ గారి దగ్గరకు వస్తారు. యాదగిరి గారు మొత్తం చెప్పండి, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అంటే కుటుంబ పాలనకు సంబంధించినటువంటి వారినే డెవలప్ చేయడానికి మాత్రమే కేసీఆర్ ఆ కుటుంబ పాలన చేశారు, దాంతోపాటు కుటుంబము పాలన తెలంగాణలో నడిచింది తప్ప ఇతరులకు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి యొక్క బెనిఫిట్స్ కానీ లేకపోతే పాలన అనుభూతులు కానీ పరిచయం చేయలేదు. దాంతోపాటు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అసలు తెలంగాణ ప్రజల్ని విస్మరించారు, ఇతరులను కూడా విస్మరించారు తప్ప ఇంకేం లేదన్నట్టు కూడా మనం అనుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఆ మాటల్లో. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఆ విధంగా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఆయన దేనికోసం ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు, అసలు ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన పోయిన సందర్భం ఏంది, మాట్లాడేది ఏంది, కేసీఆర్ గారి, కేటీఆర్ గారి జపం చేయకుండా ఒక్క రోజైనా ఆయన ముద్ద తినడు, మంచినీళ్లు తాగడు, అసలు నిద్ర కూడా పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన నిద్రలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది, మరి తెలంగాణ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు పరచడం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏమన్నా ఉద్ధరించడం కోసం అనే ఆలోచన మాత్రం ఆయనకి ఎట్టి పరిస్థితిలో రాదు. కేవలం కేసీఆర్ గారి, కేటీఆర్ గారి జపం చేయడం తప్ప ఆయనకు మరి ఇంకోటి ఉండదు. ఆయన చెప్పిన మాట ఏందండి, కుటుంబ పాలన గురించి చెప్తున్నాడు. అదే విధంగా కుటుంబ పాలనలో కేసీఆర్ గారి వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనుకొని వాళ్ళు స్వతంత్రంగా తెలంగాణ ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైనా సరే తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాపాలనలో వాళ్ళు ప్రజలకు సేవ చేసేది. కానీ ఈయనలాగా రేవంత్ రెడ్డి గారి సోదరుని కనుక కనీసం వార్డు మెంబర్ కాకుండా కూడా కలెక్టర్ గారు పోయి రెడ్ కార్పెట్ వర్షి బోకేలు ఇచ్చి స్వాగతం పలికిన సందర్భం అయితే కేసీఆర్ గారి కుటుంబానికి ఏ రోజన్నా ఉందా ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా
ఇంకొకటి ఏం మాట్లాడతాడు ఆయన, కుటుంబ పాలన గురించి నేను సీతక్కను మంత్రిని చేసిన, అడ్లూరి లక్ష్మణ్ మంత్రిని చేసిన అని చెప్తున్నాడు. ఆయన ఎవరండి ఇవ్వడానికి? రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సామాజిక న్యాయం ప్రకారంగా అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అందరికీ అవకాశం ఇస్తారు. అందరు ముఖ్యం. మేము ఇవ్వలేదా? మా పార్టీ మా నాయకుడు ఆయన చెప్పిన అడ్డూరు లక్ష్మణ్ పక్కనే ఉన్నటువంటి కుప్పల ఈశ్వర్ గారికి అవకాశం ఇవ్వలేదా? రాజయ్య గారికి అవకాశం ఇవ్వలేదా? బాల్క సుమన్ గారికి అవకాశం ఇవ్వలేదా? గ్యాదర్ కిషోర్ గారికి అవకాశం ఇవ్వలేదా? మీరు మాట్లాడడం అనేది నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఏం మాట్లాడుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంటది. మీరెవరండి ఇవ్వడానికి? అడ్లూరు లక్ష్మణ్ ఒకవేళ మీరు ఇచ్చిర్రు అని చెప్తున్నారు కదా, అడ్లూరు లక్ష్మణ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? మీరు ఏ విధంగా ఇచ్చినట్టు అవుతుంది? అదే విధంగా మీరు ఏం మాట్లాడినా కూడా అసలు ప్రజలు చీత్కరించుకుంటారు. మిమ్మల్ని ప్రజలు తిడుతున్నారు, దాన్ని భరించుకోలేక ప్రెస్టేషన్ లో మీరు కేసీఆర్ అంటే గారు యాదగిరి గారు గతంలో కూడా 2023లో కూడా సేమ్ ఇలాంటి వర్డ్ మాట్లాడారు. అంటే కుటుంబ పాలన అనేటువంటి ముద్రకు సంబంధించి మాట్లాడారు. సో అయిపోయింది 2023. సో మరి 2026లో కూడా రేవంత్ రెడ్డి మరి ఇదే మాట మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ఉంటే దీనికి సంబంధించి అంటే మీరేమన్నా చెప్తారా దానికి సంబంధించి? సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా, కేసీఆర్ గారి కుటుంబం గురించి తన మాట్లాడిండు కదా, గతంలో ఏం మాట్లాడిండు కవిత గారి గురించి? కవిత గారు గతంలో లిక్కర్ స్కామ్ లో ఉంది, వాళ్ళ కుటుంబంలో లిక్కర్ స్కామ్ లో ఉంది అని చెప్పేసి మాట్లాడిన నాయకుడు రేవంత్ రెడ్డి గారే. మరి ఈ రోజు కవిత గారు ఒకవేళ బయటికి పోయిన తర్వాత ఆమె సొంత కుంపటి పెట్టుకొని ఆమె మాట్లాడేటప్పుడు ఆమెను ఎవరు మాట్లాడిస్తున్నారు? మరి ఈ రోజు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నాడా? మరి మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కవిత గారిని వేరు కుంపటి చేసి ఈ కుటుంబం నుంచి విడదీసింది మీరు అనుకోవాలనా, తెలంగాణ ప్రజలు అనుకోవాలనా, మేము అనుకోవాలనా? మీరు మాట్లాడే దాంట్లోనే మీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది కదా. మీ కుటుంబంలో లేవా? మీరు 7 మంది అన్నదమ్ములలో అన్ని కుటుంబాలలో చిన్న చిన్న పొరపచ్చాలు రావచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబంలో ఒక ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చిన, ఇంకొక ఆయన మీ మీద యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అన్ని పార్టీలలో అన్ని కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు ఉంటాడు. మీరు దాన్ని రాజకీయ వేదిక మీద మీరు రాజకీయంగా వాడుకోవడం అనేది అసలు ప్రజలు నవ్వుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కుటుంబంలో గురించి మాట్లాడము, ఒక నాయకుడు ఆల్రెడీ మీరు చెప్తున్నారు కదా మేము అన్ని సామాజిక వర్గాలకు మేము న్యాయం చేసినట్టు. మీరు ఈ రోజు ఆలోచన చేయండి, మీరు ఏం మాట్లాడారు? మీరు గతంలో కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలకు అన్ని వర్గాలకు మేలు చేసిన నాయకుడు ఉన్నాడు కాబట్టి అంతకంటే నేను గొప్పగా చేస్తాను. మీరు అబద్ధపు హామీలు ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీరు పోయినరు అక్కడ పోయి మరి మీరేదైతే పరకాలకు పోయిరో పరకాలలో ఉన్నటువంటి స్థానిక నాయకురాలు కొండ సురేఖ గారు ఎందుకు రాలేదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి మీరు అక్కడ పోయిన తర్వాత అక్కడ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ మంత్రి మళ్ళీ ఎమ్మెల్యేగా అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. మీరు కుంపటి పెట్టినట్టు కదా. మీరు ప్రతి నియోజకవర్గంలో పోయి మీరు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడం కోసం మాత్రమే మీరు ప్రయత్నం చేసి ఈ వచ్చే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ లో మీరు రాదు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండరు కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి కేసీఆర్ గారి కుటుంబం పరువు, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా మీరు కించపరచడం వల్ల ముఖ్యమంత్రి గారు మీకేమైనా హోదా పెరుగుతుంది అనుకుంటారేమో కానీ మీరే ప్రజలలో చిన్నగా అయిపోతారు. ఇప్పటికైనా మీ పదవి పెద్దది, మీకు రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు, మీ పదవికి తగ్గట్టు మీరు గౌరవంగా మాట్లాడి మీ హుందాతనాన్ని కాపాడుకోమని చెప్పేసి మేము సూచన చేస్తున్నాము. యాదగిరి గారు ఇంకో విషయం, ఇప్పుడు సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ సామాజిక న్యాయం అనేటువంటి అంశమే కావచ్చు, లేకపోతే సంక్షేమంపై చర్చకు సిద్ధమని సీఎం సవాల్ విసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో మరి బీఆర్ఎస్ ఈ చర్చకు హాజరై కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సవాల్ విసరడానికి సిద్ధంగా ఉందా? సార్ ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణలో మోటు పదాలు ఉంటాయి. ఆడరాక పాత గజలు కొత్త గజలు అయితే నేను బాగా ఆడతా అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే ప్రజలు మాట్లాడతారు, గతంలో పెద్ద మనుషులు. ఈయన పరిపాలన చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తేనే నువ్వు అసెంబ్లీ పెడతావా? అసలు నీకు కేసీఆర్ గారితో కాదు కదా, మీకు ప్రజా సంక్షేమం ముఖ్యం. అసెంబ్లీలో ఏం తీర్మానాలు చేయాలి, ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ఇప్పుడు మీ 2.5-3 సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలు ఏం అమలు పరిచిర్రు, ఎంత బడ్జెట్ కేటాయించిర్రు, ఎంత ఖర్చు పెట్టిర్రు, మళ్ళీ ఇంకెంత బడ్జెట్ కేటాయిస్తారు, అన్ని మీరు హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికి అందినాయా? ఒకవేళ దాని మీద గతంలో ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, ఇప్పుడు మీరు పెట్టిన కానీ ప్రజలకు ఏవి చేరువైనాయి, ఏవి ప్రజలకు ఇబ్బంది, దాని మీద చర్చ పెట్టండి. కేసీఆర్ గారే రావాల్సిన అవసరమే ఉందండి. హరీష్ రావు గారు ఉన్నారండి ఉపనాయకుడు,
కేటీఆర్ గారు ఉన్నారండి, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారండి. మీకు చాతనైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీ పెట్టండి, మీరు ప్రజా సమస్యల మీద చర్చకు రండి, మీరు ప్రతి ప్రాజెక్టుల మీద చర్చకు రండి, అభివృద్ధి మీద చర్చకు రండి, సంక్షేమ పథకాల మీద చర్చకు రండి. మా నాయకులు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు చాతగాక కేవలం కేసీఆర్ గారి జపం చెప్పుకుంటూ కేసీఆర్ గారు వస్తేనే నేను అసెంబ్లీ పెడతా, అసలు ప్రజలు ఎవరన్నా మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారో ఒక్కసారి ముఖ్యమంత్రిగా మీరు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తేనే అసెంబ్లీ పెడతా అని ఏ నాయకుడు చెప్పాడు? మీకు దమ్ముంటే మా పార్టీలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా అవినీతి జరిగినా, ఏదైనా అక్రమాలు జరిగినా మీరు అసెంబ్లీలో చెప్పండి. దానికి సరైన సమాధానం మా నాయకులు చెప్తారు. ఉపనాయకుడు ఉన్నాడు కదా, మీకు సమాధానం రానప్పుడు మీరు ప్రజలలో మమ్మల్ని ఎండగట్టండి. మీ దగ్గర సమాధానం రాకపోతే మిమ్మల్ని ప్రజలలో ఎండగడతాము. ప్రతి క్షణం మేము మా నాయకులు, మా పార్టీ మొత్తం కార్యకర్తలు, నాయకులు అందరం ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, మిమ్మల్ని నిలదీస్తున్నాం. మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము ప్రజాపక్షాన పోరాటం చేసి మిమ్మల్ని నిలదీస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలయ్యే కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీ పెట్టండి, చర్చకు రండి. మా ఉపనాయకుడు ఉన్నాడు, మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రైట్, ఒకసారి చూద్దాం. నగేష్ గారితో మాట్లాడాక మళ్ళీ దాని గురించి కంటిన్యూ చేద్దాం. నగేష్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు అన్ని కులాలకు వర్గాలకు పదవులు దక్కాయని చెప్తున్నారు కదా, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఆర్థిక, నీటిపారుదల, సమాచారం వంటి ప్రధాన శాఖలు ఇప్పటి వరకు పరిమిత వర్గాల చేతుల్లోనే ఉన్నాయనేటువంటి విమర్శలకు మీరేం చెప్తారు? ఫస్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్యానలిస్ట్ లో. ఇంకోటి, స్వాతంత్ర టెలివిజన్ వ్యూవర్స్ కి నేను చాలా పొలైట్ గా ఒకటి రెండర్ చేస్తున్నా. చెప్పండి. సారీ అంటాను. నేను ఎందుకు సారీ అంటే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు అని ఎంత పెద్ద బ్లంటర్ అది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అసెంబ్లీకి రాకుండా మనం టాపిక్ ఇప్పుడు వెల్ఫేర్ కాంటెక్స్ట్ లోనే కదా టాపిక్. వెల్ఫేర్ అంటే ఏంటి? అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలే కదా, రైట్? వాద్ సంవాద్ అవ్వాలిగా, ఇరు వర్గాలు సంభాషణ అవ్వాలి కదా. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ పాలసీస్ ఎలా జరుగుతున్నాయి అంటే, మీరు నేను ఈడ ఎంత చెప్పుకున్నా అది మీనింగ్ లెస్. కుటుంబానికి తండ్రి పెద్ద కాబట్టి ఖచ్చితంగా తండ్రి ఉంటేనే కుటుంబం అంతా సాఫీగా సాగుతుంది. ఇవన్నీ కాదండి యాంకర్ గారు. వాస్తవానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇస్ ద షాడో థియం ఆఫ్ ది స్టేట్. మీరు చూడండి, రాజ్యాంగ బంధంలో ఉంది. పార్లమెంటరీ టెంపుల్ ఆఫ్ ది పార్లమెంటరీ అని మనకు అంటారు కదా. యునైటెడ్ కింగ్డమ్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటాం కదా. అక్కడే ఎలాగా ప్రాక్టీస్ చేస్తారు, దేశంలో ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఈ రాష్ట్రంలో ఎలా ప్రాక్టీస్ చేస్తారు చూడండి. ఇందాక అన్నగారు అంటున్నారు, బీఆర్ఎస్ అన్నగారు కార్యకర్తగా మా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి అంటే ఇదేమైనా జిల్లా చెక్క పంచాయతీ అనుకుర్రా? వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్, హౌ యూ కెన్ అటర్ దట్? మీరు ఈ గవర్నమెంట్ కరెక్ట్ పని ఇందాక అంటున్నట్టు వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో అదే ఆర్టికల్ 50 ఏంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని బేస్ చేసుకుని, ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి గారి సర్కార్ పనిచేస్తుందా లేదా క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆయనకి ఎన్నుకొని గజ్వెల్ నుంచి అసెంబ్లీకి ఎందుకు పంపిరు? ఫామ్ హౌస్ లో పడుకోవడానికా? ఇగో ఇందాక అన్నగారు మాట్లాడేది నేను ఆవేదనతో చెప్తున్నా. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో మాట్లాడితే మీరు చూడండి, నేను లిస్ట్ అవుట్ చేస్తా. ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు ప్యూర్ పాలసీలో, ఇంద్రమ్మ క్యాంటీన్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కావచ్చు, మూసీ రిజర్వేషన్ కావచ్చు, హైడ్రా కావచ్చు, చేయూత కావచ్చు, ఏది ఇంకా చెరువుల శుద్ధీకరణ కావచ్చు, 78,000 ఉద్యోగాలు 2.5 ఉద్యోగ సంవత్సరాల్లో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, 1,48,000 FDIs ఫారెన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే క్యాబినెట్. రీజనల్ రింగ్ రోడ్ అన్న కాన్సెప్ట్ తీసుకుంది, ఫ్యూచర్ సిటీ అన్న కాన్సెప్ట్ తీసుకుంది. టైమ్లీ ఆర్థిక బర్డన్ ఇక్కడ 7 నుంచి 8 లక్షల అప్పు ఉన్న సంవత్సరానికి 70 నుంచి 80 కోట్లు లోన్ రీపే చేస్తూ కూడా రైతు భరోసా విడతల వారిగా మార్జినల్ ఫార్మింగ్ ఎక్కువ అండి, 90% ఎక్కువ. తెలంగాణలో 1 నుంచి 2, 3 ఎకరాలు ఉన్నోళ్ళకి 100% రైతు భరోసా వెళ్తుంది. డిజర్వింగ్ బెనిఫిషియరీని గుర్తించి చేసుకొని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని ఈ వెల్ఫేర్ పాలసీస్ మా రేవంత్ అన్న, మా సీఎం, మా క్యాబినెట్ రూపంలో ఆమోదించబడ్డాయి. ఇది ఒక పక్క చూస్తున్నాం సార్, ఇది ఒక పక్క చూస్తున్నాం. నగేష్ గారు, ఇది ఒక పక్క చూస్తున్నాం. నేను ఒకటి చెప్తాను. నగేష్ గారు ఒకటండి. ఇప్పుడు సరే, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఓకే, 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నారు, హామీలు కూడా అమలు చేస్తా ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో 2023లో అధికార
అధికారం చేజిక్కించుకోవడానికి వాడినటువంటి పదాన్ని మళ్ళీ 2026లో ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే సొంత డెలివరీపై నమ్మకం లేకపోవడమేనా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే విమర్శలు వస్తూ ఉన్నాయి మీ మీద. చూడండి, నేను ఉద్యమంలో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. పక్క రాష్ట్రాల వాళ్ళు దయ్యాలు భూతాలని, దళితుడు సీఎం అని, ఇంటింటికి ఉద్యోగం అని, 3 ఎకరాలని ఎన్నో మా రాష్ట్రాలు మాకు వస్తే నీళ్లు నిధులు నియామకాలు మాకున్నాయి వస్తాయి అనుకున్నాము. ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ కాలేదు. ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి రికార్డ్ బేసిస్ లో చూద్దాం, మనం కంపారిటివ్ అనాలిసిస్ లో చేద్దాం. కానీ మాటకారి కొత్త రూపం దాలుస్తారు. ఆకాశాన్ని చూపించి నింగిని చూపించి నేలను రాకిచ్చే మాటలు చేస్తూ ఉంటారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిర్రు. కొత్తరు రాజకీయ లబ్ధి కోసం. తెలంగాణ ఈ రోజు అప్పుల్లో ఉండడానికి ఎవరు రీజన్? ఈ లాస్ట్ 2.5 years లో ఈ గవర్నమెంటా, లాస్ట్ 10 years లో ఆ గవర్నమెంటా? 80 లక్షల కోట్లు అన్న కాళేశ్వరం 1,50 లక్షల పైచిలకు వెళ్ళిపోయింది. ఎవరు ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది? రైట్, ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో వచ్చి మరి అసెంబ్లీలో క్వశ్చన్ చేయరే? అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా ఎట్లా గేమ్? అదే రాహుల్ గాంధీ చూడండి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లాగా లేదండి. నా క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వలేదు. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు. అమిత్ షా రాడు. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు. కాదండి, కాదు. దానికి ఆన్సర్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ని ఉద్దేశించి ఈ తెలంగాణలో జన చైతన్యం కోసం ఓ యుద్ధ నీతిలో సోల్జర్ లాగా రేవంత్ రెడ్డి గారు జన చైతన్యం చేస్తున్నాడు. రాబోయే ఎలక్షన్ జిహెచ్ఎంసీ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కావచ్చు, ఈ గవర్నమెంట్ 10 years ఓ ఎక్స్ట్రాడినరీ విజన్ తీసుకుందిగా, దానికి ఫుల్ఫిల్ చేసే దిశగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ అవునండి, ఇప్పుడు వాడిన వాడే ప్రతిసారి వాడితే తెలంగాణ ప్రజలు అయితే ఊరికైనా చూసుకుంటూ కూర్చోవట్లేదు కదా. ఎవరి పాలన ఏంటి అనేది కూడా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. సో ఇది మెన్షన్ చేసి ముందుకెళ్ళడం ఎందుకు? సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, హామీల అమలు విషయంలో కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా అమలు చేస్తూ ముందుకెళ్తే ప్రజలు గమనిస్తారు. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్తా ఉన్నారు. ఇదిగోండి, యాక్షన్ ఇన్ ఓరియంటేషన్. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి అన్ని పరిమాణాలు రూపదాయకంగా తెలంగాణ నవనిర్మాణం కోసం పనిచేస్తున్నారు. కానీ కొందరు మీడియా ముందు వైఖరి ఎక్స్ట్రాడినరీ ఎగ్రెగ్రి దుంకి ఏదో వాయిస్ మాట్లాడుతూ ఉంటారు. అదే అసెంబ్లీకి రారు. ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, అదే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి అదే లెవెల్లో మాట్లాడారు. ఎందుకు? ఈ మీడియా ముందేనా? ఎందుకంటే మిస్ ఓరియంటేషన్ ఇవ్వడానికి తెలంగాణ సమాజానికి. నగేష్ గారు మీరు అలాగే ఉండండి. నగేష్ గారు మీరు అలాగే ఉండండి. ఒకసారి యాదగిరి గారిని అడుగుదాం. యాదగిరి గారు మీరు చెప్పండి. ఇప్పుడు వారు అడిగినటువంటి క్వశ్చన్ మీకు ఆన్సర్ చెప్పండి. నగేష్ గారు ఏమంటున్నారు? అపోజిషన్ లీడర్ హౌస్ కి ఎందుకు రారు అంటున్నారు. రైట్, దానికి సమాధానం ఏంటి? నేనేమంటున్నా, అపోజిషన్ లీడర్ హౌస్ కి వస్తేనే అసెంబ్లీ పెడతామని ఏమన్నా రాజ్యాంగంలో ఉన్నదా? లేకపోతే ఆయన ఎలక్షన్ల ప్రచారంలో ఏమైనా చేసిండా? నగేష్ గారు నేను సమాధానం రాజ్యాంగంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రావాలి. మీకు హక్కు లేదు. అలా అయితే మీరు తెలంగాణ వెల్ఫేర్ కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాకుండా మీరు ఏ విధంగా దానికి సమర్థిస్తారు సార్? చెప్పండి. ఇప్పుడు మీ ఇండ్లలో కూడా పిల్లలు ఉంటారు, యువతలు ఉంటారు, స్వాతంత్ర టీవీ వ్యూవర్స్ ఉంటారు. మనం వాళ్ళకి ఏ చైతన్యవంతంగా ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నాం? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా అసెంబ్లీ యథాతథిగా విటర్ సెషన్ సమ్మర్ సెషన్ జరుగుతూ ఉంటాయి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా ఏ విధంగా మీరు గవర్నమెంట్ ని ఏ హక్కుతో క్వశ్చన్ చేస్తున్నారు? ఇదే కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు మీడియా ముందు ఉండడానికేనా? అసెంబ్లీలో ఇదే గంటాపదంతో మాట్లాడాలి కదా. దట్ ఈస్ వాట్ మై డౌట్. కానీ మీరు దానికి సమర్థించకండి యాదగిరి అన్న. మీలాంటి వాళ్ళతో నేర్చుకుంటారు, రాబోయే తరం నేర్చుకుంటది. ఈవెన్ నేను చేసే పొలిటికల్ ఆస్పిరేషన్ లో నా పనిని చూసి నేర్చుకుంటారు. కానీ అదేదో మనమే గొప్ప అని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా మనం అసెంబ్లీ రన్ చేయకుండా ఏం కాదు అనడం తప్పండి. అయిపోయిందా? మాట్లాడొచ్చా నేను ఇప్పుడు? అయిపోయిందన్నా? సమర్థించకండి అంతే. నగేష్ గారు నా పర్సనల్ ఏం లేదు. తెలంగాణ నవనిర్మాణం కోసం మాట్లాడడం. నగేష్ గారు మీరు కూడా ఎంతో యువకులు, చదువుకున్న బిడ్డ, మీకు ఎంతో అంతో అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే పార్టీ లైన్ లో కాకుండా, పార్టీ లైన్ మాట్లాడడం తప్పులేదు, కానీ నిజంగా కూడా నిజ నిర్ధారణ అనేది ప్రజలలో ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉన్నది. ఈ రోజు ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టే తిట్లు ప్రజలు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఆ తిట్లను మీరు ఒకసారి గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి మీరు అధిష్టాన దృష్టికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు మీరు ఒక 2-3 పథకాల పేర్లు మీరు చెప్పారు, అంతకంటే 100 రెట్లు నేను చెప్పగలను. ఇక మనకు సమయం ఉండదు. ఇది మీడియా వినండి.
యాంకర్ గారు చెప్పండి, తెలంగాణ చెప్పండి. సమాజానికి బూతులు మాట్లాడిపించే కల్చర్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారండి? వాడెవడు? వాడు వీడు ఏం పీక్తాడు? ఎవడాడు? నేనేమంటున్నా నగేష్, Subject నగేష్, discuss నగేష్, చేశారు. నేను మాట్లాడిన రైట్ తర్వాత నగేష్ గారు ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు నేను మన ఏమంటున్నా? టాపిక్ అది మనం కాదండి. ఇద్దరం ఎందుకంటే మాట్లాడితే ప్రజలకు అర్థం నగేష్ గారు కాదు. నువ్వు మాట్లాడితే నగేష్ గారు నేను మాట్లాడతలేను. మనం నగేష్ గారు మాట్లాడేటప్పుడు నగేష్ గారు ఏదైనా యాదగిరి గారు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మన points టాపిక్ అది కి కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు సామాజిక న్యాయం విషయంలో కావచ్చు, లేకపోతే మరి ఇందాక ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ యాంకర్ మేము గారు, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి సార్ చెప్పండి, యాంకర్ గారు చెప్పండి. నగేష్ గారు ఒక్క నిమిషం అండి. నేనేం చెప్తున్నా, బూతులు తిట్టే సంప్రదాయం కేసీఆర్ గారు నేర్పిండు అని అంటున్నావు కదా. ఆ రోజు ఆంధ్ర పాలకుల గురించి, ఆంధ్ర పరిపాలకులు మనల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన మీద పెత్తనం చెలాయించినప్పుడు ఒక పెద్ద మనిషిగా గౌరవంగా చెలక్తులు విసిరేది కేసీఆర్ గారు. కానీ మీలాగా పండబెట్టి తొక్కుతా, ఆ పేరుగులు మెడకేసుకుంటా, బోటీ కొడతా, జేసీబీలు ఎక్కిస్తా అలాంటి మాటలు మాట్లాడలేదు. మీరు ఒక్కసారి చదువుకున్నా. నేను ఏమంటున్నా, నగేష్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. కొద్దిసేపు ఆగు, నువ్వు ఆగు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు మధ్యలో మాట్లాడితే ఏం కాదు కదా. రైట్ నగేష్ గారు కంప్లీట్ గా మీరు 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 పక్కదారి పట్టించారు టాపిక్ ని. ఖచ్చితంగా ఈ టాపిక్ ఇది కాదు. యాదగిరి గారు దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇది కాదు మెయిన్ ఏంటంటే ఒకసారి రాజనేత గారి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మీ దగ్గర రాజనేత గారు మీరు చెప్పండి. మీరు అదేనా మాట్లాడేది? కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడే సంప్రదాయం మీ కాంగ్రెస్ కల్చరా లేకపోతే రేవంత్ రెడ్డి గారి కల్చరా? యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అందరికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయం మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారి కుటుంబం మనం వాటి మీద ఖచ్చితంగా డిబేట్ పెడదాం మళ్ళీ ఒకసారి. రైట్ సంబంధం లేదు. మన టాపిక్ వేరు కాబట్టి సమయం కూడా ఎక్కువ లేదు. లగచర్లలో అవే మాటలు మాట్లాడి మనం టైం వేస్ట్ చేయలేము కాబట్టి రాజనేత గారు మీరు చెప్పండి. మీరు ఆ గిరిజనకు సంబంధించిన మీరు గిరిజన బిడ్డలే కదా, మరి వారి గురించి ఎందుకు మాట్లాడతలేరు? యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. అవసరం ఉంది కదా. మీరు ఏదో రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టడానికి వచ్చి ఇక్కడ మాట్లాడతారు కరెక్ట్ కాదు. మీరు ఏదైనా కానీ చదువుకున్న యాదగిరి గారు అంత ఆవేశంతో వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఇది కాదు. సో ఒకసారి రాజనేత గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అన్న ఒక్క నిమిషం యాదగిరి అన్న, ఒక్క నిమిషం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యంగా వింతగా ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఏ రకంగా అర్థం చేసుకోవాలనో తెలియని పరిస్థితులలో ఉన్నారు సార్. ఒకటి ఏందనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చెప్పారు ఏంది వెల్ఫేర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలనేమో మర్చిపోయింది ఒకటి. పైపెచ్చు ఈరోజు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు తాంత్రిక పూజలు చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం పడిపోవాలని పూజలు చేస్తున్నారు. క్షుద్ర పూజల గురించి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడడం ఏ రకంగా వీళ్ళు దాన్ని ఆపాదించుకుంటారో చెప్పాలి. ఒక పక్కనేమో విద్యారంగము, ఆరోగ్య రంగము పడకేసింది తెలంగాణ రాష్ట్రంలో అని నెత్తి నోరు కొట్టుకొని మరి చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటే సార్, ఒకసారి మీరు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కానీ, లేకపోతే గాంధీ హాస్పిటల్ కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ పోయి చూడండి సార్. ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు మనకు కనబడతాయి. ఈరోజు ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి ఎందుకు ప్రియారిటీ ఇవ్వడం లేదు? మరి సందర్భంగా అడుగుతున్నాం కదా. గాంధీ హాస్పిటల్లో ఎంత అవస్థాపన సౌకర్యాలు కానీ, లేకపోతే మెషిన్స్ కానీ, లేకపోతే వైద్య పరికరాలు కానీ, లేకపోతే డాక్టర్ల కొరత కానీ ఏ రకంగా వేధిస్తుంది? సూపరింటెండెంట్ లేడు ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు. మీరు ఈరోజు సామాజిక న్యాయం గురించి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకో. ఇంకొక విషయం సార్, ఈరోజు యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పేసి మేము 119 నియోజకవర్గాల్లో కడుతున్నాము, ప్రతి స్కూల్ కి బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పేసి గతంలో చెప్పారు. ఒక్క దగ్గర కూడా పునాది రాయి పడలేదు ఇప్పటి వరకు. మీరు అన్ని ఇప్పుడు ఈ రోజు చెప్పింది ఈ రోజు మర్చిపోతారు, మళ్ళీ రేపు కొత్త తెర మీకు తీసుకొస్తారు. పాత ముచ్చటనే వెళ్ళిపోతుంది, కొత్తది మళ్ళీ తెర మీకు తీసుకొస్తారు.
చేయూత పింఛన్లకు సంబంధించి కూడా ఇందాక మిత్రుడు మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. చేయూత పింఛన్లకు కాళ్ళు అరిగే లెక్క ఈరోజు తిరుగుతా ఉన్నారు. ఒకసారేమో ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని చెప్తారు. ఇంకొక మంత్రి ఏమో ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్తాడు. ఒకసారి ఏమో ఆగస్టు 30 వరకు మేము దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అప్లికేషన్ అని అంటారు. ఇంకొక మంత్రి ఏమో ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అని చెప్తారు. అందరూ కూడా ఈ రోజు ప్రజలను గందరగోళానికి గురి చేసేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. అరే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి గత డిసెంబర్లో ఓయూలో ఒక మీటింగ్ పెడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, మంత్రులు చాలా మంది వచ్చి ఓయూని డెవలప్మెంట్ చేయాలి, మొత్తం హాస్టల్ అంతా కూడా పునర్నిర్మాణం చేయాలి, క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజేషన్ చేయాలి, లైబ్రరీని డిజిటల్ చేయాలి, కొత్త భవనాలు నిర్మించాలి, కాబట్టి ఓయూకి నేను పెద్దన్న లెక్క 1000 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నా అని చెప్పేసి సభా వేదిక మీద నుంచి ఇస్తున్నామని చెప్పిండు. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి కాశీం సార్ గారు కూడా దీని మీద చాలా బాధపడుతున్నారు. అరే ఒక్క రూపాయి ఇప్పటి వరకు విడుదల కాలేదు ఓయూ డెవలప్మెంట్ కోసం ఏందని చెప్పేసి. ఫ్యాకల్టీ మెంబర్స్ ని రిక్రూట్మెంట్ చేస్తలేరు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగడం లేదు అనేక సంవత్సరాలుగా. పిహెచ్డి చేసే వాళ్లకు అరకొరనే స్కాలర్షిప్లు ఇస్తలేరు, రీసెర్చ్ ఫెలోషిప్లు ఇస్తలేరు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈరోజు ఒక బస్సు డ్రైవర్ లేకుండా బస్సు ఏ రకంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతుందో అట్లే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం నడుస్తుంది సార్. ఇంకో విషయం అండి, రాజనాథ్ గారు, ఇప్పుడు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పొందినటువంటి సీతక్క పేరే కావచ్చు, కొండ సురేఖ వంటి నేతల పేర్లే కావచ్చు, క్షేత్రస్థాయిలో మరి అంటే వీరి వల్ల బీసీ ఎస్టీ ఓటర్లు నిజంగానే కాంగ్రెస్ వైపు ఏకీకృతం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా? మళ్ళీ అవకాశం ఉందా సార్? ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కొంతమంది నిరసన గలమెప్పుతున్నారు. వాళ్ళ అంతర్గతంగా ఏం జరుగుతుందో వాళ్ళని అడగాలి. ఒకటి, ఈయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నేను నిద్రపోతలేను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 18 గంటలు కష్టపడుతున్నా అని చెప్తుండు. అయ్యా మరి 18 గంటలు మీరు కష్టపడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలవుతుంది? ఇప్పటికే 9 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు చేరుకున్నాయంట. గత 3 నెలల కాలంలోనే తీస్తే 1000 కోట్ల రూపాయలు, 4000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు అప్పు తీసుకొచ్చిరంట. బయటికి పోతేనేమో అప్పులు పుడతలేవని అంటున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. అన్ని రంగాల్లో ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుల కుప్పగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడమే సామాజిక న్యాయమా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కదారి పట్టియడమే ఈరోజు సామాజిక న్యాయమా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఉండడమే సామాజిక న్యాయమా? విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఉండడమే సామాజిక న్యాయమా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉండడమే సామాజిక న్యాయమా? మహిళలకు 2500 ఇప్పటికీ ఇవ్వకుండా ఆపడమే సామాజిక న్యాయమా? యువకులకు స్కూటీలు ఇవ్వకుండా, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా పక్కదారి పట్టించడమే సామాజిక న్యాయమా? ఈరోజు ఏ రకంగా మీరు సామాజిక న్యాయం చేస్తున్నారు? రైతులకు వరికి బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రకటించి ప్రగల్భాలు పోయిర్రు, ఇవ్వకుండా ఉండడం ఈరోజు సామాజిక న్యాయమా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు, ఇవ్వకుండా ఉండడం సామాజిక న్యాయమా? రైతు బంధును 16,000 రూపాయలకు పెంచుతామని చెప్పిర్రు, ఇవ్వడం లేదు, సామాజిక న్యాయం ఇదేనా? నిరుద్యోగులకు 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇవ్వకుండా ఉండడమే సామాజిక న్యాయమా? నిరుద్యోగులకు 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇవ్వకుండా ఉండడమే సామాజిక న్యాయమా? జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిర్రు, సాక్షాత్తు అసెంబ్లీలో ఇప్పటి వరకు అమలు చేయలేదు, ఇదే సామాజిక న్యాయమా? ఉద్యమకారులకు మీరు ఇస్తాన్న 250 గజాలు ఇయ్యలేదు, ఇదే సామాజిక న్యాయమా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు వేల ప్రశ్నలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలలో ఉన్నాయి సార్. చాలా బాధతోని, అసంతృప్తి. ఫైనల్ ఏం చెప్తారు? నేను చెప్పేది కాదు సార్, నేను చెప్పేది కాదు, చివరికి ఒక మాట చెప్తున్నా. సాక్షాత్తు మీరందరు చూసిరో లేదో ఒక వీడియో వైరల్ అయింది సార్. సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన బడ్జెట్ ఎంత, మన ఆదాయం ఎంత, మనం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత, ఎందుకు ఈ ఫ్రీ బీస్ అనేవి ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి
రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు ఆవేదన వ్యక్తం చేశారు, మేం కాదు. అలవి గాని హామీలకు ఎందుకు పోతున్నారు ఈ ప్రభుత్వాలు, ఉచితాలను ఎందుకు ప్రకటిస్తున్నారు, ప్రజలను ఎందుకు ఇబ్బందికి గురి చేస్తున్నారు, ఎన్నికల సందర్భంగా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు అని హైకోర్టు జడ్జి సాక్షాత్తు అన్నాడు. సార్ ఇప్పుడు మేమంటేనేమో మీరు అనుకోవచ్చు అది రాజకీయంగా చేసేటువంటి విమర్శ అని మీరు అనుకోవచ్చు. హైకోర్టు జడ్జి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం సార్ ఇది. ఓకే రైట్. కాంట్రాక్టర్లకు పనులు చేస్తే డబ్బులు రావడం లేదని వాళ్ళు సెక్రటేరియట్ ముందల ధర్నా చేస్తున్నారు, సర్పంచ్లకు నిధులు ఇస్తలేరని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. రైట్. సో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది సార్. నేను ఇందాక మీరు అన్నట్టు ఒక్కటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా సార్. మీరు అన్నట్టు ఇందాక తెలంగాణ రాష్ట్రంలో రైట్ కంప్లీట్ గా డైవర్ట్ అవుతుంది. సో ప్రధానంగా ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నటువంటి వాటి మీద మనం వెళ్ళిపోదాం. యాదగిరి గారు, మేమేమంటున్నాం అంటే ఈ రోజు సామాజిక న్యాయం పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను అయోమయంకు గురి చేస్తున్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సామాజిక న్యాయం పాటించింది మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం చేసి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నుండి అన్ని వర్గాలను సామాజిక న్యాయం ప్రకారంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చిండు. అన్ని మంత్రివర్గంలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, ప్రతి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించి అందరికీ అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదే సామాజిక న్యాయం గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి గారిది తప్పు. ఇంకొకసారి అలాంటి విషయాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపణలో ఉన్నారు. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇతరుల గురించి మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంటది. ఇప్పటికైనా ఆనంద్ గారు చెప్పండి సార్. నేనేమంటున్నా, సామాజిక న్యాయంగా మీరు నిజంగానే పాటిస్తే అడ్లూరు లక్ష్మణ్ గారికి సామాజిక న్యాయం ప్రకారంగా మీరు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మీ దగ్గర ఉన్న హోంశాఖ ఇవ్వండి, మీ దగ్గర ఉన్న విద్యాశాఖ ఇవ్వండి. మరి మీరు పథకాలకు పోయిన తర్వాత మరి ఒక బీసీ బిడ్డ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు సమయం అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి సమయం కూడా లేదు కాబట్టి సో మరి మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటలు ఇటు కుటుంబ పాలన అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంటాం. గతంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడి గెద్దెనెక్కినటువంటి వైనం కనిపించింది. సో మరి ఇప్పుడు కూడా అదే వర్డ్ను ఉపయోగించడం, మళ్ళీ ఉపయోగించడం, మళ్ళీ మాట్లాడడం, ఏ సభకి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఇదే వర్డ్ను ఉపయోగించడం అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి సో ఎవరు పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడిపిస్తూ ఉంది, దాంతోపాటు తెలంగాణ ప్రజలకి సంబంధించి ఏ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతూ ఉన్నాయనేది ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఏం చేసినా కూడా ఆలోచన చేస్తే బాగుంటుందంటే కూడా తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇది ఇవాల్టి మిడ్ డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.